Students, now we try to solve x square minus 7x plus 12 equal to 0. Solve means you have to find value of x, means you have to find 0 of polynomials, means you have to find the roots. Solve means you have to find values of x which make this equation satisfy. We will discuss method 1, factorization. You are familiar with this factorization method in your 8th, 9th, 10th standards. What is the coefficient of x square here? 1. I am writing once again x square minus 7x plus 12 equal to 0. Coefficient of x square is 1. Now multiply these two numbers 1 and 12. Multiply 1 into 12, that equal to 12. Now find the factors of 12. What are the factors of 12? 1, 12 will make this as 12, or 2 into 6, 2 6 are 12, or 3 4s are 12, 6 2s, 2 6 are or 6 2s are both are same. 4 3s is same as 4 into 3. So for 12, the possibilities of getting the product 12 are 1 into 12 is 12, 2 into 6 is 12, 3 into 4 is also 12. Of the 3, which one you have to take? అంటే 12 x square coefficient ni ikkada constant you have to take along with the sign తీసుకోవాలి. ప్లస్ 12 అంటే మల్టిప్లై చేస్తే ప్లస్ 12 రావాలి. కాబట్టి 2 6 తీసుకున్నాం. ఇదొకటేనా? ఇంకా ఉన్నాయి. -1 into -12, -2 into -6, -3 into -4, minus into minus plus, 1 12s are 12, -2 into -6, minus into minus plus, 2 6s are 12, -3 into -4, minus into minus plus, 3 4s are 12. Of all these, which one you have to take? అంటే if you add these two numbers, you have to get the middle number with the sign. What is the middle number with the sign? -7. అంటే ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు -7 రావాలి. యాడ్ చేస్తే ఎంత? 13. సో దిస్ ఇస్ నాట్ సూటబుల్. యాడ్ చేస్తే ఎంత? 8. దిస్ ఇస్ నాట్ సూటబుల్. 3 4 యాడ్ చేస్తే 7. మనకి -7 రావాలి. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ సూటబుల్. యాడ్ చేస్తే -13. సో నాట్ సూటబుల్. యాడ్ చేస్తే -8. నాట్ సూటబుల్. యాడ్ చేస్తే -3 -4 యాడ్ చేస్తే -7. సో దిస్ ఈజ్ సూటబుల్. So
I am writing like this, x square minus 7x plus 12 equal to 0. Again I have written. Now x square minus 7 can be written as minus 3 minus 4. We are having x, so minus 3x minus 4x plus 12 equal to 0. Minus 7x is written as minus 3x minus 4x. By adding, you get minus 7. By multiplying, you have to get plus 12. Minus into minus plus, 4 3s are 12. Now, in these two, take x common. X minus 3, x square, x. If you take x common, రెండు xలు ఉంటే ఒక x బయట కామన్లో తీసాం, ఇంకొక x మిగిలింది. మైనస్ మైనస్ 3x. 3xలో x కామన్. సో రిమైనింగ్ ఈజ్ 3. నౌ ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో ఈ ప్లస్ని రెండు మైనస్లుగా రాశాను. మైనస్ ఇంటూ మైనస్ గివ్స్ ప్లస్. నౌ మైనస్ అంటే మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్. ఈ రెండు నెంబర్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ రెండిట్లో ఏం కామన్ ఉన్నాయి? సింబల్ కామన్. మైనస్ మైనస్. సో మైనస్ 4 12 లో 4 కామన్గా ఉందిగా. కామన్ తీయటం అంటే ఏంటి? ఆ నెంబరు రెండిట్లోనూ ఉండాలి, ఆ సింబల్ రెండిట్లోనూ ఉండాలి. మైనస్ రెండిట్లోనూ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసాం. 4ని 4 ఇంటూ 1 అంటే ఇక్కడ 4 ఉంది. 12ని 4 ఇంటూ 3 ఇక్కడ 4 ఉంది, అంటే ఇక్కడ 4 ఇక్కడ 4. సో 4ని కామన్ తీసాం. అంటే 2 కూడా ఉంది కదా, 2 కామన్ తీయచ్చు కదా. అంటే 4లో 2, 12లో 2 కామన్ తీయచ్చు కదా. అంటే కామన్ తీసినప్పుడు ఏమవ్వాలో చెప్దాం. చూడండి ఒకసారి. -4 కామన్ తీస్తే x మైనస్ 3 అంతేగా. మైనస్ వచ్చేసింది బయటికి, 4 బయటకు వచ్చేసింది. ఇంకా మిగిలిన సింబల్ ఏంటి ఇక్కడ? ప్లస్. ఏం రాయలేదంటే ప్లస్సేగా. ఎక్స్, రెండు మైనస్లో ఒక మైనస్ బయటకు వచ్చింది, 4 బయటకు వచ్చేసింది. ఇంకా మిగిలింది 3 ఈక్వల్ టు 0. ఇక్కడ డౌట్ ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 4 into 1, వాట్ హ్యాపెన్ ఇఫ్ యూ రైట్ 2 into 2? Instead of writing 4 into 3, if you write 2 into 6, what will happen? 2 కామన్. అలా చేయొచ్చు కదా. రైట్. ఇక్కడ కామన్ తీయటం అంటే హయ్యెస్ట్ ఫ్యాక్టర్ని కామన్ తీయాలి. 2 ఈజ్ నాట్ ద హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 4కి 12కి కామన్గా ఉండే హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఏది? 4. సో దాన్ని కామన్ తీయాలి. 2 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ బట్ నాట్ హయ్యెస్ట్. అంటే 4కి 12కి కామన్గా ఉండే ఫ్యాక్టర్స్లో 2 ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. బట్ 4 ఈజ్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మనం కామన్ తీసేటప్పుడు హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని కామన్ తీయాలి. ఇక్కడ ఏదైతే వచ్చిందో ఈ బ్రాకెట్లో అది రావాలి ఇక్కడ. సో అగైన్ ఇఫ్ యూ అబ్జర్వ్, x minus 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నౌ టేక్ x minus 3 కామన్. x minus 3 కామన్లో తీసేస్తే వాట్ ఈస్ ద రిమైనింగ్ హియర్? ఈ రెండు కామన్లో ఉన్నాయి. కామన్ అంటే ఏంటి? రెండిట్లో ఉండటం. x minus 3 ఇక్కడ ఉంది, x minus 3 ఇక్కడ ఉంది, రెండిట్లోనూ ఉంది. సో దాన్ని కామన్ తీసాం. ఇంకేం మిగిలింది అక్కడ? x ఉంది, -4 ఉంది. సో అది రాసాం.
x minus 4 ఈక్వల్ టు 0. మల్టిప్లై చేసినప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 0 వస్తుంది. మల్టిప్లై చేసినప్పుడు 0 రావాలి అంటే either x minus 3 equal to 0 or x minus 4 equal to 0. అంటే రెండిట్లో ఒకటి 0 అయితే ప్రొడక్ట్ 0 అయిపోతుంది. x minus 3 equal to 0 అంటే x equal to 3. x minus 4 equal to 0 అంటే x equal to 4. Therefore, x equal to 3, x equal to 4 are roots or 0 of polynomials. 0 of polynomials. మనకు వచ్చిన ఆన్సరు కరెక్టా కాదా అని చెక్ చేయొచ్చు. ఎలా? రూట్ అవ్వాలి అంటే ఏమన్నారు? ఇది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి అంటే 0 రావాలి. నౌ రీప్లేస్ అండ్ చెక్. వెరిఫై చేస్తున్నాను. వెరిఫై దేంట్లో రీప్లేస్ చేయాలి? ఈ ఈక్వేషన్లోనేగా. x ఈక్వల్ టు 3. రీప్లేస్ 3 స్క్వేర్ మైనస్ 7 into 3 plus 12. 9 minus 21 plus 12. 12 plus 9, 21 minus 21, 0. Satisfy అయింది. So x equal to 3 is a root. x equal to 4. చెక్ చేద్దాం. x equal to 4. x square. So 4 square. Minus 7x. 7 into 4 plus 12. 16 minus 28 plus 12. 16 plus 12. 28 minus 28, 0. So x equal to 3, x equal to 4 are the roots or 0 of polynomial. This is a first method named as factorization. Why you got the name factorization? Because you are finding the roots with the help of factors. Factors of 12. You are finding factors. With the help of factors, you are finding the roots. So this method is named under factors. So it is called factorization.